జక్కన్న మన రాజమౌళి సినిమాలంటే ఎంత బాగుంటాయో మన అందరికీ తెలిసిందే కదా. అసలు ఆయన సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు, ఏకంగా మొత్తం ప్రపంచం ఎగ్జైట్మెంట్ లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ జక్కన్న సినిమాలు చాలా బాగుంటాయి. అయితే రిలీజ్ డేట్సే ప్రతిసారి మారుస్తారన్న అపవాదు ఉంది. అయితే ఈసారి ఆ చిన్న రిమార్క్ ని కూడా సరి చేసుకునే పనిలో ఉన్నాడు జక్కన్న. చెప్పిన డేట్ కే వారణాసి వస్తుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త సినీ అభిమానులను తీవ్ర అయోమయంలోకి నెట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం వారణాసి విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా పనులు ఆలస్యం అవుతున్నాయని, అందుకే విడుదల తేదీ మారవచ్చని అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో మహేష్ బాబు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో కూడా సందిగ్ధత నెలకొంది. అయితే ఇప్పుడు ఆ ఊహాగానాలన్నిటికీ చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి ప్రకటించిన తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళన ఒక్కసారిగా ఆనందంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో వారణాసి అగ్రస్థానంలో ఉంది. దర్శకుడిగా రాజమౌళి, హీరోగా మహేష్ బాబు తొలిసారి కలిసి పనిచేస్తూ ఉండటం ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను తీసుకొచ్చింది. ఈ ఇద్దరి కలయిక కోసం అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజమవుతున్న వేళ విడుదల తేదీపై వస్తున్న ప్రచారం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. కానీ తాజా సమాచారం వారి సందేహాలకు పూర్తిగా ముగింపు పలికింది. వారణాసి కేవలం మరో సినిమా మాత్రమే కాదు, ఇది భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే భారీ ప్రాజెక్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ప్రతి సినిమాను ప్రపంచ స్థాయిలో రూపొందించాలనే లక్ష్యంతో పనిచేస్తారు. బాహుబలి, త్రిబుల్ వంటి చిత్రాలతో ఆయన ఇప్పటికే భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. ఇప్పుడు వారణాసితో మరోసారి అదే స్థాయి మ్యాజిక్ ను సృష్టించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండటం మరో పెద్ద ఆకర్షణ. తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తొలిసారి నటిస్తూ ఉండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటి వరకు మహేష్ కనిపించని కొత్త అవతారంలో ఈ సినిమాలో కనిపిస్తారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నారని సమాచారం. మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆమె భారతీయ సినిమాలో, ముఖ్యంగా తెలుగు చిత్రంలో నటిస్తూ ఉండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక ఈ సినిమాలో భాగం కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ క్రేజ్ మరింత పెరగనుంది. ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పరిచయం చేశారు కదా. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ వంటి స్టార్ నటీనటులు ఒకే సినిమాలో కనిపించడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాల ప్రకారం భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతూ ఉండటంతో విడుదల తేదీ మారవచ్చని వార్తలు వచ్చాయి. కొన్ని పోస్టుల్లో సినిమా 2027 చివరికి వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. చిత్ర బృందం ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని సమాచారం. సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూళ్లు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని తెలుస్తుంది. ప్రస్తుతం మిగిలిన సన్నివేశాల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని సమాచారం. రాజమౌళి ప్రతి దశను ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తారని తెలిసిందే. అందుకే షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వంటి పనులు కూడా ముందుగానే ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న వాయిదా ప్రచారాలకు పూర్తిగా ముగింపు పలికినట్లయింది. అభిమానులు కూడా ఇప్పుడు అదే తేదీని దృష్టిలో పెట్టుకుని కౌంట్ డౌన్ ప్రారంభించారు. విడుదలకు ఇంకా సుమారు 250 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సినిమాపై ఉత్సాహం రోజురోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే అభిమానులు ప్రత్యేక పోస్టర్లు రూపొందిస్తూ కౌంట్ డౌన్ ప్రారంభించారు. ప్రతి కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి చిన్న సమాచారం వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న
రూపొందుతున్న ఈ చిత్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, సాహసకరమైన అడ్వెంచర్ ఎపిసోడ్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి సినిమాల్లో కనిపించే విజువల్ గ్రాండియర్ ఈ చిత్రంలో మరింత ఉన్నత స్థాయిలో ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందిస్తున్న సంగీతం కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజమౌళి కీరవాణి కాంబినేషన్ ఇప్పటికే ఎన్నో గుర్తుండిపోయే సంగీతాన్ని అందించింది. వారణాసి కోసం కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలిచే సంగీతాన్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. మొత్తానికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వాయిదా ప్రచారాలన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తుంది. ప్రకటించిన తేదీకే వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుందని వస్తున్న సమాచారం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.